హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబెరీం 6వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఆది కాండము 26వ అధ్యాయము 16వ వచనం. అబీమెలెకు ఇస్సాకుతో అంటున్న సందర్భం, నీవు మాకంటే బహు బలము గలవాడవు. అబీమెలెకు ఎవరు? రాజు. ఇస్సాకు ఎవరు? అబ్రహాము కుమారుడు. ఈ అబీమెలెకు రాజుగా ఉంటున్నప్పుడు ఇస్సాకు ఆ దేశానికి వెళ్ళి విత్తనము వేసి, కరువు సమయంలో విత్తనం వేసి, ఆ విత్తనము ఆ పంటలో 100 ఆశీర్వాదాలు పొందుకున్నాడు. మీరు ఆలోచించండి, ఏదైనా వ్యాపారం చేసినప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే, ఒకవేళ అది కిరాణా షాప్ అనుకోండి, సామాన్ అంతా పట్టుకుని ఇంకో ప్రాంతానికి వెళ్ళొచ్చు, బేరాలు రావేమో, కొంతకాలం తర్వాత వస్తాయి. ఒకవేళ బట్టల షాప్ అనుకోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే బట్టలు మొత్తం సామాన్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు, కొంతకాలం బేరాలు రావేమో, తర్వాత నుంచి వస్తాయి. లేదా అతను చేసే ఏ వ్యాపారం అయినా సరే సుమారుగా సామానులు పట్టుకొని వెళ్ళిపోవచ్చు, దేవుని కృప. అయితే దేవుని మహోన్నతమైన కృప ఇక్కడ ఇస్సాకుని వ్యవసాయం చేశాడు, విత్తనము వేసి 100 అభివృద్ధి పొందాడు. అంటే ఒక్క విత్తనానికి 100 కాయలు కాసాయట. మన భాషలో ఏమో 100 కాయలు కాసిన పంట అభివృద్ధి చెందుతున్నాడు, బాగా పంట దేవుడు దీవించాడు. అయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నప్పుడు ఆ పంటలో ఎంత తీసుకొని వెళ్ళగలడంటారు? ఆలోచన చేయండి. మీరు బాగా ఆలోచన చేస్తే పంట అమ్మేసి వెళ్ళిపోవడం తప్ప మరలా కొత్త విధానం ప్రారంభించాలి. ఇస్సాకు అబ్రహాము వాళ్ళ యొక్క వృత్తి పశువుల సంపద మంద ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు వ్యవసాయము చేసినప్పుడు వ్యవసాయాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవలసి వచ్చింది. దానికి అబీమెలెకు ఏమంటున్నాడంటే, నీవు మాకంటే బహు బలము గలవాడవు. ఈ ఇస్సాకు బహుగా దీవించబడ్డావు. అబీమెలెకు చూశాడు. ఎవరు అబీమెలెకు? ఆ ప్రాంతపు రాజు. ఆ ప్రాంతపు రాజు. ఈరోజు కూడా మీరు ఏ స్థలాల్లో ఉన్నారో ఆ ప్రాంతాలను పట్టి ఏలుబడి చేస్తున్న ఈ యుగ సంబంధమైన దేవత కొంతమందిని ప్రేరేపిస్తూ ఉంటుంది. వాళ్ళు వచ్చేమంటారంటే, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ఉండడానికి వీలు లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి దేవుని చేత ఆశీర్వదించబడుతున్న వాళ్ళని చూసి కుళ్ళిగా మాట్లాడే మాటలు అవి. ఈర్ష్యతో మాట్లాడే మాటలు, అసూయతో మాట్లాడే మాటలు. ఇక్కడ అంటున్నాడు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతోటి చెప్పారట. నువ్వు దీవించబడిపోతున్నావు, మాకన్నా నువ్వు దీవించబడిపోతున్నావు కాబట్టి వెళ్ళిపో. కానీ ఇందులో మనం గమనించాల్సిన ఒక మంచి సంగతి ఉంది. ఏంటి అంటే, అక్కడికి వచ్చి విత్తనం వేసి వ్యవసాయం చేసి ఇస్సాకు దీవించబడ్డాడు, వాళ్ళు దీవించబడలేకపోయారు. ఈరోజు నీ దీవెన సకల లోకస్తులు చూడాలి. ఈరోజు నీ దీవెన నీవున్న ప్రాంత ప్రజలు చూడాలి. మేము అదే చేస్తున్నాం కదా, మేమెందుకు దీవించబడలేకపోతున్నాం, నీవెందుకు దీవించబడుతున్నావు అని మీ దీవెన వారికి ఒక ఆశ్చర్యాస్పదంగాను, వాళ్ళకి ఒక భీతికరంగాను ఉండును గాక. ఏంటి వీళ్ళు ఎలా దీవించబడుతున్నారు అని వాళ్ళు ఆలోచించుకునే విధానంగా ఉండాలి. క్రైస్తవులంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మాకేమన్నా ఇవ్వండి అని చేతులు చాపి అడగడం, వాళ్ళు మంచి వస్త్రాలు వేసుకోవడం, చిరిగిపోయిన బట్టలతోటి దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉండడం దేవుని చిత్తం కాదు. బిడ్డలారా, దేవుడిచ్చిన సర్వసంపదలో, దేవుడిచ్చిన కృపలో వర్ధిల్లుతూ ఉందరుగాక, మంచిగా జీవిస్తూ ఉందరుగాక. మీ దీవెనలు వాళ్ళు చూసి నిజంగా వీళ్ళు మనకన్నా గొప్ప వాళ్ళని వాళ్ళు ఒప్పుకోవాలి. నీవున్న ప్రాంత ప్రజలు నీలో ఉన్న దేవుణ్ణి ఒప్పుకొనును గాక. అట్టి కృప అనుగ్రహించబడును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.